ఆఫ్రికా అండ్ యూరప్. సో ఈ రెండు కాంటినెంట్స్ని వేరు చేస్తున్న ఈ జలభూభాగమే స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్. ఈ రెండు కాంటినెంట్స్ మధ్య దూరం కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. ఒకవేళ ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ పైన ఒక బ్రిడ్జ్ కానీ లేదా టన్నెల్ కానీ నిర్మించినట్లయితే ఆఫ్రికా నుంచి యూరప్కి కేవలం 30 మినిట్స్లో వెళ్ళగలం. ఊహించండి, ఇది ఆఫ్రికా మరియు యూరప్ కోసమే కాదు, మొత్తం ప్రపంచం కోసం ఎంత స్ట్రాటజిక్ మూవ్ అవుతుందో తెలుసా? ప్రతి సంవత్సరం ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ నుంచి 1,00,000 షిప్స్ అండ్ అలాగే 18,000 ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తాయి. మొత్తం ప్రపంచం యొక్క 33% ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ అలాగే 50% ఆఫ్ ద ట్రేడ్ ఇక్కడ నుంచే జరుగుతుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ని కలిపే రెండు దేశాలు స్పెయిన్ మరియు మొరాకో. కానీ ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య ఒక్క ఫిక్స్డ్ లింక్ కూడా లేదు. ఎందుకని ఈ రెండు దేశాలు ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ పైన బ్రిడ్జ్ కానీ లేదా టన్నెల్ కానీ నిర్మించడానికి ప్రయత్నించడం లేదు. బ్రిడ్జ్ నిర్మించడానికి ఆ రెండు దేశాల మధ్య ఉన్న సముద్రంపై 14 కిలోమీటర్ల దూరమే కారణమా? అలా అనుకుంటే చైనా అక్కడి టెక్నాలజీతో దాదాపు 55 కిలోమీటర్ల బ్రిడ్జ్నే నిర్మించింది సముద్రం పైన. అండ్ అలాగే టన్నెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూకే మరియు ఫ్రాన్స్ మధ్యలో దీనికంటే 3 రెట్లు పెద్దదైన టన్నెల్ ఉంది, అదే ఛానల్ టన్నెల్. సో ఇన్ని చేసిన ప్రపంచంలోని అందరు ఇంజనీర్స్ కూడా ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో అంత పెద్ద రహస్యం ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ వద్ద ఏం దాగుంది? ఈరోజు ఈ వీడియోలో దీని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. 20వ శతాబ్దం ప్రారంభంలో, ముఖ్యంగా 1930లో ఈ ప్రాజెక్ట్ గురించి స్పెయిన్ దేశం సీరియస్గా పరిశీలించడం ప్రారంభించింది. కానీ అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఈ ప్రాంతంపై బ్రిడ్జ్ కానీ టన్నెల్ కానీ నిర్మించడానికి సరిపోదని ఇంజనీర్లు చెప్పారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఒక పేపర్ పై మాత్రమే ఉండిపోయింది. కానీ ఇంకొంచెం ముందుకు వస్తే 1979లో ఈ ప్రాజెక్టుకు మొదటి అడుగు పడిందని అనుకోవచ్చు. స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ మరియు మొరాకో రాజు హసన్ టూల మధ్య మొరాకో నగరంలోని ఫెజ్ నగరంలో ఒక సమావేశం జరిగింది. సో దీనినే కామన్ హాస్పానిక్ మొరాకో డిక్లరేషన్ అని అంటారు. ఈ ప్రకటన ద్వారా మొరాకో మరియు స్పెయిన్ల మధ్య ఒక ఫిక్స్డ్ లింక్ ఏర్పాటు చేయడానికి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఈ రెండు దేశాలు కలిసి రెండు ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేశాయి. మొదటిది వచ్చేసి సెకెగ్జా, స్పెయిన్ దేశం యొక్క ప్రభుత్వ సంస్థ. అండ్ అలాగే రెండవది స్నెడ్, మొరాకో దేశం యొక్క ప్రభుత్వ సంస్థ. ఈ రెండు ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాంతంపై బ్రిడ్జ్ లేదా టన్నెల్ నిర్మించడానికి ముఖ్యమైన అంశాలు అంటే భూగర్భ శాస్త్రం అండ్ అలాగే సముద్ర శాస్త్రం మరియు సిస్మాలజీ, ఇక్కడ ఉండే పర్యావరణ ప్రభావాలను అధ్యయనం చేస్తున్నారు. వీరు ఈ ప్రాంతంపై వందలాది సర్వేలు మరియు డ్రిల్లింగ్ పరీక్షలు చేశారు. ఈ పరీక్షలు ఈ బ్రిడ్జ్ పై టన్నెల్ కానీ లేదా బ్రిడ్జ్ కానీ నిర్మించకపోవడానికి రీజన్స్ని ప్రపంచానికి తెలియజేశాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో మొదటిది ఎక్స్ట్రీమ్ వాటర్ డెప్త్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ యొక్క అతి తక్కువ దూరం 14 కిలోమీటర్లు. ఇది పాయింట్ ఒలివెరస్ నుంచి పాయింట్ సిరెస్ వరకు ఉంటుంది. దీనినే రూట్ ఏగా పిలుస్తారు. ఈ రూట్ ఏ మార్గం ఏదైతే ఉందో ఇక్కడ సముద్ర గర్భం చాలా లోతుగా ఉంటుంది. దాదాపు 900 మీటర్లు ఉంటుందట. అంటే 3 ఐఫిల్ టవర్స్ని ఒకదానిపై ఒకటి నిర్మించినట్లయితే ఎంత హైట్ వస్తుందో అంత లోతు అన్నమాట. ముందుగా చెప్పిన ఇంగ్లీష్ ఛానల్ టన్నెల్ యొక్క మ్యాక్సిమం లోతు వచ్చేసి 180 మీటర్స్ మాత్రమే. సముద్ర గర్భం నుంచి 900 మీటర్లు హైట్ ఉండేలా ఒక పిల్లర్ నిర్మించి సముద్రం మట్టం పైన క్లియరెన్స్ ఉండేలా ఇంకో 100 మీటర్లు పెంచితే మొత్తం ఎత్తు వచ్చేసి 1 కిలోమీటర్ అవుతుంది. ఇంత భారీ నిర్మాణం సొంత బరువు మరియు నీటి ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టమైన విషయం. రెండవది సీ బెడెడ్ కాంపోజిషన్స్ అండ్ క్లే ఛానల్స్. ఏదైనా భారీ నిర్మాణం బలంగా ఉండాలంటే ముందు దాని పునాది బలంగా ఉండాలి. కానీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ యొక్క అడుగు భాగం చాలా అస్థిరంగా ఉంటుంది. సెకెగ్జా మరియు స్నెడ్ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఇక్కడ 2 భూగర్భ సవాళ్లు ఉన్నాయి. ఒకటి హార్డ్ రాక్స్. ఈ ప్రాంతంలో అత్యంత కఠినమైన శిలలు ఉంటాయి. అవి టన్నెల్ యంత్రాలను కూడా దెబ్బతీసేంత గట్టిగా ఉంటాయి. రెండవది క్లే ఛానల్స్. ఈ సముద్ర గర్భంలో క్వాటర్నరీ క్లే లేదా బంకమట్టితో కూడిన రెండు క్లే ఛానల్స్ ఉన్నాయి. ఈ మట్టి చాలా అన్స్టేబుల్ గా ఉంటుంది. 1000 టన్నుల బరువుని మోసే శక్తి అనేది ఈ మట్టికి ఉండదు. ఒకవేళ భూకంపాలు సంభవిస్తే మొత్తం నిర్మాణం కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. మూడవది టెక్టోనిక్ ప్లేట్స్ మరియు భూకంపాల ముప్పు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ యూరేషియన్ ప్లేట్ అండ్ అలాగే ఆఫ్రికన్ ప్లేట్ రెండు కలిసే చోట ఉంది. సో ఈ ఆఫ్రికన్ ప్లేట్ ఏదైతే ఉందో ఉత్తరం వైపు అంటే యూరేషియన్ ప్లేట్ వైపు కదులుతూ ఉంటుంది. ఈ రెండు ప్లేట్ల మధ్య రాపిడి కారణంగా ఈ ప్రాంతం అనేది అత్యంత సీస్మిక్ జోన్ గా మారింది. చారిత్రాత్మక రికార్డుల ప్రకారం
ఈ ప్రాంతంలో భారీ భూకంపాలు సంభవించాయి. లైక్ 1755లో సంభవించిన లిబ్సన్ ఎర్త్క్వేక్. ఈ ఎర్త్క్వేక్లో మరణించిన వారి సంఖ్య 30,000 నుంచి 40,000గా అంచనా వేశారు. ఒక వంతెన నిర్మించేటప్పుడు అది రిక్టర్ స్కేల్పై 7.5 లేదా అంతకంటే ఎక్కువ భూకంప తీవ్రతను తట్టుకునేదిలా ఉండాలి. సముద్రం మధ్యలో 900 మీటర్ల ఎత్తున్న ఒక పిల్లర్ అనేది ఇంతటి భూకంప శక్తిని తట్టుకోవడం సాధ్యం కాదు. 4వది ఓషనిక్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు. ఈ ప్రాంతంలో 2 రకాల ప్రవాహాలు ఉంటాయి. ఒకటి అట్లాంటిక్ నుంచి వచ్చే ఉపరితల ప్రవాహాలు. ఇవి తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. ఉపరితలంపై మధ్యధరా సముద్రం అంటే తూర్పు వైపు ప్రవహిస్తాయి. రెండవది లోతైన ప్రవాహాలు. మధ్యధరా సముద్రం నుంచి అధిక సాంద్రత కలిగిన నీరు అనేది ఈ అట్లాంటిక్ సముద్రం వైపు వస్తుంది. ఈ 2 వ్యతిరేక దిశలు మరియు టైడల్ వేవ్స్ కారణంగా ఇక్కడ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ ప్రవాహాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఇంటర్నల్ వేవ్స్ ఏర్పడతాయి. ఇవి ఉపరితలంపై కనిపించకపోయినా సముద్రం లోపల 100 మీటర్ల ఎత్తు వరకు అలలను సృష్టిస్తాయి. అండ్ ఫైనల్లీ 5వది ఇక్కడి వాతావరణ పరిస్థితులు. ఈ ప్రాంతంలో తూర్పు నుంచి పడమరకు వీచే గాలులు వెచ్చని తేమతో కూడి ఉంటాయి. ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. వీటినే లివాంటే వేవ్స్ అని అంటారు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ ప్రాంతంలో నిరంతరం వీచే ఈ శక్తివంతమైన గాలులు ఈ 14 కిలోమీటర్ల బ్రిడ్జ్ ను అస్థిరంగా ఉంచగలవు. అంటే ఎప్పుడైనా కూల్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన అన్ని కారణాల వల్ల ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ పైన ఒక బ్రిడ్జ్ నిర్మించడం ఇంజనీర్స్ కి ఒక పెద్ద సవాల్గా మారింది. తర్వాత చైనీస్ అమెరికన్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన టీ వైలిన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ పైన ఒక ఇంటర్ కాంటినెంటల్ పీస్ బ్రిడ్జ్ని నిర్మించవచ్చు అని తన దగ్గర ఉన్న డిజైన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ డిజైన్ కోసం అతను రూట్ ఏ అనే మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఈ బ్రిడ్జ్ నిర్మించాలి అంటే టవర్లు లోతైన పునాదితో 910 మీటర్లు ఉండాలి. అండ్ అలాగే మెయిన్ స్పాన్ వచ్చేసి 5000 మీటర్స్ ఉండాలి. అంటే పిల్లర్కి మధ్య 5 కిలోమీటర్స్ గ్యాప్ అనేది ఉండాలి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ అయిన టర్కీలోని చనాకలే బ్రిడ్జ్ యొక్క స్పాన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2000 మీటర్స్ మాత్రమే. కానీ లిన్ ప్రతిపాదన దీనికి 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. 5 కిలోమీటర్ స్పాన్ పట్టుకోవడానికి అవసరమైన కేబుల్స్ యొక్క బరువు అనేది చాలా హెవీగా ఉంటుంది. ఈ కేబుల్స్ యొక్క బరువుకే బ్రిడ్జ్ వంగిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి హైబ్రిడ్ సస్పెన్షన్ వంటి కొత్త టెక్నాలజీ అవసరం. సో ఇన్ని సమస్యలు ఉన్న చోట 900 మీటర్ల ఎత్తైన ఒక టవర్ నిర్మించడం అనేది అసాధ్యం కాకపోయినా చాలా ప్రమాదకరం. తర్వాత 2004లో ఆర్కిటెక్ట్ యూజిన్ సుయ్ మరొక ప్లాన్తో ముందుకు వచ్చారు. ఈ ప్రాంతంలో సముద్ర మట్టం అనేది చాలా లోతుగా ఉంది. అండ్ అలాగే ఈ ప్రాంతంలో పిల్లర్ నిర్మించడం అనేది చాలా కష్టంగా ఉంది. అందువల్లే ఈ ప్రాంతంలో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది నిర్మించవచ్చు అని అతను తన ప్లాన్ని ప్రపోజ్ చేశాడు. ఈ ప్లాన్ ప్రకారం ఈ బ్రిడ్జ్ అనేది నీటిపై తేలుతూ ఉంటుంది. మధ్యధరా సముద్రం మధ్యలో ఒక కృత్రిమ ఐలాండ్ని ఏర్పాటు చేస్తారు. ఇది సుమారు 3 మైళ్ళ వెడల్పు ఉంటుంది. అండ్ అలాగే ఇది పర్యాటక కేంద్రంగా మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఈ బ్రిడ్జ్లో 150 విండ్ మిల్స్ అండ్ అలాగే 80 అండర్ వాటర్ టర్బైన్స్ ఉంటాయి. ఇది మొరాకో మరియు సౌత్ స్పెయిన్కు సరిపడా విద్యుత్ని సప్లై చేస్తుంది. ఈ బ్రిడ్జ్ ఒక సర్పం ఆకారంలో ఉండి కొన్ని చోట్ల సముద్రంపై తేలుతూ కొన్ని చోట్ల సముద్రంలో మునిగి ఉంటుంది. తద్వారా నౌకలకు ఎలాంటి అంతరాయం కలగదు. కానీ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ నుంచి వచ్చే భారీ స్థాయి అలలు మరియు తుఫాన్లను తట్టుకొని ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ అనేది నిలిచి ఉండడం చాలా కష్టం. ఇది షిప్పింగ్ రూట్స్ కి చాలా అడ్డంకిగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పటి వరకు ఇలాంటి నిర్మాణం ఎక్కడ నిర్మించలేదు. ఇది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ ఐడియాగా మాత్రమే నిలిచిపోయింది. ఇక ఈ బ్రిడ్జ్ యొక్క ఖర్చు యొక్క అంచనాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్ యొక్క ఖర్చు అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది. నిపుణుల ప్రకారం ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కనీసం 20 నుంచి 25 బిలియన్ యూరోస్ ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇంత భారీ పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుంచి వచ్చే రాబడి అనేది ప్రశ్నార్థకం. అండ్ అలాగే స్పెయిన్ మరియు మొరాకో దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు ఈ ప్రాజెక్టును సొంతంగా నిర్మించడానికి సరిపోవు. యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి మద్దతు అవసరం. కానీ అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ అనేది చాలా కష్టంగా మారింది. పైన చెప్పిన అన్ని కారణాల వల్ల సెకెక్సా మరియు స్నెడ్ ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మించాలనే ఆలోచన
పూర్తిగా విరమించుకున్నారు. ప్రస్తుతం దీనిపై అందరూ అండర్ సీ టన్నెల్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. టన్నెల్స్ అనేవి అడుగు భాగాన ఉంటాయి కాబట్టి తుఫాను, వాన మరియు గాళ్లకు ఎలాంటి ప్రభావం ఉండదు. అండ్ అలాగే నౌకలకు కూడా ఎలాంటి అంతరాయం కలగదు. కానీ ముందే చెప్పావు కదా బ్రో, ఈ ప్రాంతంలో ఒక టన్నెల్ గానీ బ్రిడ్జ్ గానీ నిర్మించడానికి వీలుగా ఉండదని. సో ఈ రూట్ ఏ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో లోతు అనేది చాలా ఎక్కువ, లైక్ 900 మీటర్స్ ఉంటుంది. సో దీనికోసమే వారు వేరొక మార్గాన్ని ఎంచుకున్నారు. దీనినే రూట్ బిగా పిలుస్తారు. ఈ రూట్ బి స్పెయిన్లోని పుంటా పలోమా నుంచి మొరాకోలోని పుంటా మలబాటా వరకు ఉంటుంది. ఈ రూట్ బి అనే మార్గంలో గరిష్టంగా ఉన్న లోతు 300 మీటర్లు మాత్రమే, అంటే రూట్ ఏతో పోలిస్తే చాలా తక్కువ. కానీ ఈ రూట్ బి అనేది వంపు తిరిగి ఉండడం వల్ల దూరం అనేది పెరుగుతుంది. సుమారు 38 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ చాలా కాలం పాటు స్తబ్దంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్ళీ వేగం పుచ్చుకుంది. 2023లో స్పెయిన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ అధ్యయనం కోసం 2.3 మిలియన్ యూరోస్ను కేటాయించింది. ఈ టన్నెల్ నిర్మించడం సాంకేతికంగా సాధ్యమే, కానీ దీని నిర్మాణానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అంటే 2030-2040 వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఐడియాస్ని కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.